ఓం నమో వెంకటేశాయ. పూరి జగన్నాథ్ స్వామి వార్ల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మధురను విడిచిన తర్వాత ద్వారకలో ఆయన భార్యలతో నివసించాడు. వారు అందరూ చాలా అందంగా ఉండేవారు మరియు స్వామిని ఎంతో ప్రేమగా సేవిస్తూ ఉండేవారు. రాణులందరూ వారి దివ్యమైన భర్తకు సేవలు చేయడానికి ఎంతో ఉత్సాహం చూపించేవారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఎప్పుడూ బృందావనం మీద ధ్యానం ఉంటూ ఉండేవారు. ఆయనకు అదే పనిగా వ్రజవాసులు, ముఖ్యంగా గోపికలు, గోపాలురు గుర్తు వస్తూ ఉంటారు. ఆయన వారితో గడిపిన లీలలన్నీ మననం చేసుకుంటారు. బృందావనం నుండి విడిపోయిన ఆవేదనతో కొన్నిసార్లు శ్రీకృష్ణుడు ప్రతిదానికి ఉదాసీనంగా ఉండేవారు. ఇది వారి భార్యలకు తీవ్రంగా ఆవేదన పరుస్తూ ఉండేది. ద్వారకానానులందరూ ఇలా అనుకునేవారు, ఏం జరుగుతుంది? మనం మన స్వామిని ఎంత ప్రేమగా సేవ చేసినా వారు బృందావనం గురించి మాట్లాడుతున్నారు. వారికి గుర్తు తెచ్చుకుంటున్నారు. రాధే రాధే, గోపీ గోపీ అని స్వామి ఎప్పుడూ నిద్రలో కలవరిస్తూనే ఉంటారు. బృందావనంలో స్వామివారి లీలల్ని తెలుసుకోవాలని రాణులందరూ ఎంతో ఆతురత పడ్డారు. స్వామివారు మరిచిపోలేనటువంటి విధంగా అక్కడ ఏం జరిగింది? మన ప్రియమైన శ్రీవారి యొక్క బాల్యం బృందావనంలోని సంగతులు చెప్పడానికి ఎవరు ఉన్నారు? వారు రోహిణీమాత బృందావనంలో స్వామివారి యొక్క పూర్వం తెలిసింది అని వారు కనుగొన్నారు. వారి అదృష్టం కొద్దీ ఆవిడ ద్వారకాలోనే నివసిస్తున్నారు. ఒకరోజు రాణులందరూ ఆతురతతో రోహిణీమాత దగ్గరకు వెళ్ళి స్వామివారి యుక్త వయసులోని బృందావన లీలను చెప్పమని అడిగారు. రాణులందరూ స్వామి యొక్క వ్రజలీల వినడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నారని రోహిణీమాత అర్థం చేసుకున్నది. నిజానికి బృందావనంలో కృష్ణుడి లీలలు చాలా విశేషమైనవి. ఎంత విశేషమైనవంటే ఆ వైభవాలు వినడానికి కృష్ణుడు కూడా ఆకర్షితుడవుతాడు. ఆ అద్భుతమైన లీలలన్నీ మీకు నేను ఒక్క షరతు మీద వివరిస్తాను. నేను ఆ విషయాల గురించి చెప్పేటప్పుడు కృష్ణుడు బలరాముడు వినరాదు, వారు వింటే సమస్యలు రావచ్చు అని అన్నది. ఒకరోజు కృష్ణ బలరాములు సుధర్మ సభా మండపంన సభకు హాజరు కావాలని వెళ్ళారు. వారు లేని సమయాన్ని అదునుగా చేసుకుని రాణులందరూ ఒక పెద్ద గదిలో చేరి రోహిణీమాతను కృష్ణుని యొక్క బాల్యలీలను చెప్పమన్నారు. ఆ అన్నదమ్ములు వినకూడదని సుభద్రను ద్వారం వద్ద కాపలాగా ఉండమని చెప్పింది. రోహిణీమాత కృష్ణ బలరాములు వస్తున్నట్లయితే నాకు సైగ చేయమన్నది. ఇప్పుడు అంతా సిద్ధమైంది. రాణులందరూ గొప్ప ఉత్సాహంతో మాట్లాడుకుంటున్నారు. సుభద్ర ద్వారం వద్ద నుంచొని చేతులు అడ్డుపెట్టి ఎవరినీ రానివ్వకుండా, ముఖ్యంగా కృష్ణ బలరాములను రాకుండా చూస్తుంది. రోహిణీమాత ఎంతో ఆనందంతో బృందావనంలో కృష్ణుడి యొక్క బాల్యలీలను చెప్తుంది. రోహిణి యొక్క వర్ణన ఎంతో ప్రసన్నం మరియు తన్మయత్వంగా ఉన్నాయి. రాణులు ఎంతో ఆనందభరితమైన ధ్యానంతో వింటున్నారు. వారు రోహిణి నోటి నుంచి కురుస్తున్న లీలామృతాన్ని వినడంలో లీనమైపోయి వారి బాహ్య జ్ఞానమును కోల్పోయారు. సుభద్ర ద్వారం వద్ద కాపలాగా నియమించబడినప్పటికీ కృష్ణుడి యొక్క బాల్యలీలను వినే అవకాశం వదులుకోవాలనుకోలేదు. ద్వారకా రాణుల వలె తాను కూడా బాహ్య జ్ఞానంని కోల్పోయింది. కృష్ణ బలరాములు సభలో నిమగ్నమైనప్పటికీ రోహిణి బృందావన లీలలు వివరిస్తుందని వారికి అర్థమైంది. ఆ కథను వినాలని కోరికతో వారు అకస్మాత్తుగా సభను విడిచి హడావుడిగా రోహిణి మరియు రాణులందరూ కూడిన చోటికి వెళ్ళారు. ద్వారం వద్దకు వెళ్ళేసరికి సుభద్ర అక్కడ కాపలాగా ఉన్నది. సుభద్రకి ఒకవైపు కృష్ణుడు, మరొక వైపు బలరాముడు నుంచున్నారు. వారిరువురు రోహిణీమాత వర్ణనల్లో లీనమైపోయారు. సుభద్రాదేవి వినడంలో లీనమై
బాహ్య జ్ఞానంను కోల్పోయినందువలన తన సోదరులు వచ్చినట్టు గమనించలేదు. ఆ ముగ్గురు వ్రజవాసుల యొక్క ప్రేమ, అభిమానం గురించి ఆనందభరితంగా వింటున్నారు. వారి శరీరంలో గొప్ప మార్పులు కలగటం ఆరంభమైంది. అద్భుతావస్థలో ఉండిపోయి వారి శరీరంలో కాళ్ళు మరియు చేతులు అదృశ్యమయ్యాయి. కృష్ణ బలరామ సుభద్రలు మొండెములు, కాళ్ళు చేతులు లేకుండా తాబేళ్ల వలె కనిపించారు. ఆ సమయంలో నారదముని అక్కడకు వచ్చారు. కొంత దూరం నుంచే కృష్ణ బలరామ సుభద్రలను చూశారు. ఆయన దగ్గరకు వచ్చేసరికి ముగ్గురు వారి బాహ్య జ్ఞానమును పొంది వారి శరీరాలు సాధారణ స్థితికి వచ్చాయి. నారదముని చేతులు పైకి ఎత్తి నాట్యం చేస్తూ పరమానందంతో అరుస్తూ, నేను చూశాను, మీరు నా వద్ద దాస్తున్నారు. కానీ స్వామి, నేను మీ ఎన్నో అద్భుతమైన సర్వశ్రేష్టమైన లీలలను చూశాను. కానీ ఇంత మనోహరమైన రూపం నేను చూడలేదు. ఇంత ప్రత్యేకమైన మహాభావ ప్రకాశ రూపం, ఎంతో శుభప్రదమైన రూపాన్ని ధరించి అందరూ దర్శించుకునేలా చేయమని మిమ్మల్ని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. తన భక్తుడైన నారదముని యొక్క కోరికను నెరవేర్చడానికి శ్రీకృష్ణుడు శ్రీ జగన్నాథ అవతారాన్ని ధరించి శాశ్వతంగా శ్రీక్షేత్రం పురుషోత్తమ ధామంలో నివసిస్తున్నారు. పూరి జగన్నాథ్